మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. సార్ నమస్కారం అండి అందరికీ. ఈ కోదండరామస్వామి దేవాలయంలో 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన పురాతన దేవాలయాన్ని మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చందాదారులందరూ కలిసి చందాలు ఇచ్చిన దానివల్ల కొత్తగా నిర్మించుకొని పోయిన సంవత్సరం 4వ తేదీ 4వ నెల 25వ సంవత్సరం విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని నిర్విఘ్నంగా దేవాలయంలో అర్చనలు జరుగుతూ ఉన్నాయి. ఈ అర్చనల్లో మొట్టమొదటిగా పూర్వీకులందరూ ఇచ్చిన సహాయ సహకారాలతో కమిటీ సభ్యులు విరాళాలు సేకరించి అన్నీ ఇచ్చిన తర్వాత అభివృద్ధి చేసుకుంటున్నాము. రెండోసారి కూడా మళ్ళీ మేము అందరు కలిసి ఎన్నికలు చేసుకొని మళ్ళీ మా కమిటీని ఘన విజయం సాధించడానికి కృషి చేసిన మా కమిటీ సభ్యులకి, చందాదారులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం కొత్తగా మళ్ళా మేము గుడి పైన ముఖద్వార గోపురం నిర్మించాలని అనుకుంటున్నాము. దీనికోసం మళ్ళా మేము ప్రతి ఇంటికి వచ్చి చందాలు అడుగుతాము. చందాలు ఇచ్చి మాకు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ, నేను ఏదైతే చేస్తున్నానో నా కమిటీ సభ్యులందరూ నాకు సహాయ సహకారాలు అందిస్తూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరము 27వ తేదీ 3వ నెల శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. ఆ శ్రీరామనవమి కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించి దేవుడి కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కమిటీ సభ్యులు తర్వాత మాట్లాడతారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు ఒక విషయం మర్చిపోయాను, అది ఇప్పుడు మళ్ళీ చెప్పాలన్న ఉద్దేశంతో మళ్ళీ ముందుకు వచ్చాను. నేను దేవాలయంలో ఉన్న దేవతామూర్తులందరూ ఒక్కొక్కరు ప్రతిష్ట కోసము డబ్బులు ఖర్చు పెట్టారు. ప్రతి ఒక్కరు ఈసారి కూడా మా గోపురం నిర్మాణానికి ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ దేవాలయం ప్రత్యేకత, ఉదయం 7:15 సూర్యకిరణాలు డైరెక్ట్గా శివలింగం మీద పడుతుంది. 7:40 శ్రీచక్రం మీద నుంచి రాముని పాదాల వరకు సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఇది మా గుడి యొక్క విశిష్టత. ఇక్కడ ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అని చెప్పేసి భక్తాదులందరూ నమ్ముతూ ఉంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని వేరే వాళ్ళు వేరే రకాలకు కూడా చెప్తూ ఉంటారు. మీరు అవేం నమ్మొద్దండి, ఒకసారి గుడికి రండి, గుడికి వచ్చి గుడిలో వసతులు చూడండి. మీకు ఏ అభివృద్ధి ఏమన్నా కనపడితేనే మమ్మల్ని ఎంకరేజ్ చేసినారని అనుకుంటున్నాము. మా కమిటీని రెండోసారి కూడా గెలిపించినారు అని అంటే మేము చేసిన అభివృద్ధి చూసి కాబట్టే మీరు మాకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించినారని చెప్పేసి అనుకుంటూ, మా గుడిలో గత 10 సంవత్సరాల నుంచి ఒక పూజారి ఉన్నాడు,
సురేశాచార్యులు అని చెప్పేసి కష్టపడుతూ ఉంటాడు. ఆయన కూడా వచ్చి ఆయనతో సలహాలు ఏదైనా స్వీకరించవచ్చు, ముహూర్తాలు కావాలన్నా కానీ ఏదైనా తీసుకోవచ్చు ఆయనతో. దాంతోపాటు శ్రీరామనవమికి అందరూ భక్తాదులందరూ వచ్చి విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని భోజన వసతి కల్పించడం జరుగుతుంది. దీనికోసము మేము మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఎత్తునమో ఏదో ఫలమో కాయో కండో పండో డబ్బో ఏదో ఒక రూపంలో ఇచ్చి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. నమస్తే. గుడి పెద్దలకు నేను వైస్ ప్రెసిడెంట్ మన ఎలక్షన్లో గెలుపొందాను రెండవసారి. గతంలో ఇంత ముందుగానే మా ప్రెసిడెంట్ ద్వారా మా టీమే ఉన్నది. దాని నుంచి మళ్ళా సెకండ్ సారి కానీ మా బాడీ ఘన విజయంగా సాధించుకున్నాము. గుడి అభివృద్ధి కోసము ముఖద్వారం గుడి గోపురం కట్టాలనుకుంటున్నాము. దానికి ప్రజలు, చందాదారులు ప్రతి ఒక్కరూ సహకరించి తోడ్పడతారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన టీవీ వాళ్ళకి మీ అందరికీ నమస్కారం. నమస్కారము. నా పేరు కృష్ణమూర్తి. ఇది రెండవసారి ఈ ఎలక్షన్లో సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు. ఈ యొక్క నన్ను ఈ కమిటీ తరఫున మరి యొక్క చందాదారులు మరియు ఈ యొక్క భక్తాదుల అందరూ ప్రోద్బలంతో నన్ను గెలిపించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మరియు మా యొక్క ప్రెసిడెంట్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఆయనకు తోడుగా ఉంటూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో అన్నిటికీ మేము ముందుంటామని సవినయంగా కమిటీతో అందరితో కలిసి నేను వాగ్దానం చేస్తున్నాను. అందరితో నేను కలిసి ఆ అభివృద్ధికి తోడ్పడతానని నేను విన్నవించుకుంటున్నాను. నా పేరు తులసిదేవి. నేను అసిస్టెంట్ సెక్రటరీగా ఎన్నికైనాను. మీరు అందరూ ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినందుకు ధన్యవాదాలు. గుడి పాత గుడిని డెమాలిష్ చేసి కొత్త గుడి కట్టినాము. మీ అందరి సదుపాయాలతో కొంచెం ఏదైనా మాకు మనీ సహాయం చేసి చందాదారులు మిగతా వాళ్ళందరూ కొంచెం భక్తులు వచ్చి మాకు సహాయం చేస్తే మేము పైన గోపురం కట్టాలనుకుంటున్నాము. మీ సహకారం మేము ఇస్తుంటాము. కాబట్టి మీరందరూ మాకు దయచేసి మేము శ్రీరామనవమికి మంత్లీ కలెక్షన్కు వస్తాము, మాకు సహకరించాలని మా ప్రెసిడెంట్ ఎట్లా చెప్తే ఆ విధంగా మేము నడుచుకొని మేము సదుపాయాలకి డబ్బులకి దానికి ఏమి ఇచ్చుకోకుండా మా కమిటీ అంతా ముందుకు పోవాలని చేస్తున్నాము. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు కె మూర్తిరావు. నేను ట్రెజరర్ని. నేను రెండవసారి ఎన్నికల్లో నిలబడి మా కమిటీ మెంబర్లు, చందాదారులు అందరూ కలిసి నన్ను ఎన్నుకున్న దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఆ చందాదారుల దగ్గర పోయి మేము ఇట్లా గోపురం కట్టాలనుకుంటున్నాము, దయచేసి మీ సహాయ సహకారాలు ఉంటే చందా ఇస్తే దేవుడి కృపకి పాత్రులు అవుతారు మీరు. కాబట్టి మాకు దయచేసి మీరు అందరూ సహకరించి మా గోపురానికి కట్టడానికి సహకరించాలని విన్నవించుతున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. నమస్కారము. అందరికీ నమస్కారము. మన రామస్వామి దేవాలయము అందరికీ గర్భగుడిలో అన్ని దేవాలయం అన్ని సమకూర్చిన వాళ్ళకు, తర్వాత గోపురాన్ని కట్టడానికి, తర్వాత మన ప్రవీణ్ గారు ప్రోత్సాహంతో ఇంకా ముందుకు పోతామని తర్వాత మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా చేసుకుంటూ శ్రీరామనవమి ఉంది, తర్వాత మనం కలెక్షన్ చేయాలా, తర్వాత రాముని యొక్క మన బలం ఉంటే ఇంకా ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. పురాతన దేవాలయాన్ని ఇక్కడ వరకు ఈ రోజు వరకు అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. ఈ అభివృద్ధికి మీరందరూ అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు వచ్చి అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి, పాలు పంచుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాము. పాత కొత్త అనే తేడా లేదు.
ముందు వెనకని లేదు, రంగు లేదు, రుచి లేదు, ప్రతి ఒక్కరు గుడికి రావచ్చని కోరుకుంటున్నాము. వచ్చి గుడికి వచ్చేసి దేవుణ్ణి దర్శించుకొని మీరు గుడి అభివృద్ధి చూడాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.